రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. న్యాయం చేయాలి అనంటూ దీక్ష చేపట్టిన బాధితులు సడన్ గా మాయమయ్యారు. ధర్మ సమాజ్ పార్టీ నేత విశారదన్ మహారాజ్ అనుచరులు బాధితులను బలవంతంగా హైదరాబాద్కు తరలించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. తాడూరు వద్ద వారిని తీసుకెళ్తోన్న కారును ఆపేందుకు ఎస్ఐ కూడా ప్రయత్నించగా ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది కారు. బాధితులు ఫోన్లు ఎత్తకపోవడంతో వారి ఆచూకీ కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తూ ఉన్నారు. బాధితులకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత విశారదన్ మహారాజ్ వహించాల్సి ఉంటుంది అంటూ డీఎస్పీ కూడా హెచ్చరించారు. మనకు రీసెంట్గా ఈ ధర్నా చేస్తున్నటువంటి ఈ మౌనిక తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇక్కడనే ధర్నా చౌక దగ్గర ధర్నా చేసుకుంటుంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు మన ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజ్ అదేవిధంగా ఆయన సంబంధించినటువంటి వ్యక్తులు సాయి రఘు అనే వాళ్ళిద్దరు కూడా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా బ్రీజా వెహికల్లో ఎక్కించుకొని హైదరాబాద్ వైపు తీసుకెళ్ళారు. వితౌట్ ఇంటిమేషన్ రెవెన్యూ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే రేపు వారికి మంచి అయినా చెడైనా మళ్ళీ ఈ అన్కన్వీనియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇద్దరే వాళ్ళకు ధర్మ సమాజ్ పార్టీకి చెందినటువంటి సాయి రఘు విశారదన్ మహారాజు గారి మనుషులు వాళ్ళిద్దరే వాళ్ళని ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్ళారు అనేది మాకు ఇప్పటి వరకు కూడా రిలీజ్ తెలియదు. మరోవైపు బాధితురాలి కులం విషయంలో కూడా నిజాలు బయటకొచ్చాయి. బాధిత మహిళది ఎస్సీ సామాజిక వర్గం కాదు అంటున్నారు. ఆమె బీసీఏ వర్గానికి చెందింది అంటూ అధికారులు తెలుస్తూ ఉన్నారు. ఈ ఘటనకు కులం రంగు పులిమి చిచ్చుపెట్టే కుట్ర జరిగింది అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈ ఘటనను రాజకీయంగా వాడుకునేందుకు కొందరు ఆందోళనకారులు పాప తల్లి ఎస్సీ అంటూ పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేస్తున్నట్లుగా కూడా తెలిసింది. కేసుని పక్కదారి పట్టించి ప్రభుత్వంపై బురద చల్లేందుకే కొందరు కుల కార్డ్ని తెరపైకి తీసుకొచ్చారు అన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆందోళనను ముందుండి నడిపిస్తోన్న విశారదన్ మహారాజ్ పాత్రపై కూడా ఇప్పుడు కాకీలు ఫోకస్ పెట్టారు. మరోవైపు పాప తల్లిదండ్రులు కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు గొడవ జరిగినప్పుడే పాప చనిపోయిందా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ శవ రాజకీయం వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునే పనిలో పడ్డారు. రైట్, మా ప్రతినిధి శంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు పూర్తి ఘటనకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి. శంకర్, కారులో తరలిస్తున్న విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. డిఎస్పీ కూడా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. బాధితులకు ఏమన్నా అయితే పూర్తి బాధ్యత విశారదన్ మహారాజే భరించాల్సి ఉంటుంది అని చెప్పి. ప్రస్తుతం విశారద మహారాజన్ ఏమైనా స్పందిస్తూ ఉన్నారా? దీనిపైన ఎక్కడున్నారు అన్న ఆచూకీ ఏమైనా తెలుసుకుంటున్నారా బాధితులు, పోలీసులు? రైట్, చూడొచ్చు బాధితులు కులం కార్డుతో అక్కడ ఒక పెద్ద రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. కుమ్మెర జాతరకు సంబంధించి బాధితుల ఆచూకీ కోసం ఇప్పుడు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఈ పూర్తి వ్యవహారంలో విశారదన్ మహారాజ్ పాత్రపై కూడా ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ఇప్పుడు బాధితురాలు ఏదైతే కులం కార్డుని బయటకు తీసుకొచ్చి ఆందోళన చేపట్టిందో పాపకు సంబంధించి దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. కానీ బాధితురాలది అసలు ఎస్సీ కులం కాదు, బీసీఏ అంటున్నారు. ఈ పూర్తి వ్యవహారంపై కూడా దృష్టి పెట్టారు అధికారులు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే ఈ కులం కార్డ్ని తెరపైకి తీసుకొచ్చారు అని అంటున్నారు కొంతమంది. అయితే పూర్తి వ్యవహారంపై డిఎస్పీ కూడా స్పందించారు. బాధితులు ఎవరైతే ధర్నా చేపట్టారో వారు ప్రస్తుతం అక్కడ అదృశ్యమైపోయారు. వారిని హైదరాబాద్ తరలించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ కార్ విజువల్స్ చూడొచ్చు. ఆ కారులోనే బాధితురాలిని తరలిస్తున్నట్టుగా ఆ పాప తల్లిదండ్రులు ఇద్దరిని కూడా తరలిస్తున్నట్టు విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. 1737 కార్ అది. అక్కడ ఎస్పీ కూడా ఆ కార్ని ఆపే ప్రయత్నం చేసినా కూడా ఆపలేదు, వేగంగా వెళ్ళిపోయారు అని చెప్పి
సమాచారం ఉంది. మరి అసలు హైదరాబాద్కి తీసుకెళ్లారా, వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు? ఎందుకంటే వాళ్ళ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి ప్రస్తుతం. వాళ్ళు ఎక్కడ కూడా అందుబాటులో లేరు. ధర్నాను అయితే విరమించేసి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు ధర్నా చేస్తున్న వాళ్ళని. సో డిఎస్పీ చాలా సీరియస్గా ఉన్నారు ఈ వ్యవహారంపై. ఎందుకంటే ప్రభుత్వంపై బురద చల్లేందుకు కులం కార్డ్ని తీసుకొచ్చి ధర్నా చేపట్టి ఇంత గందరగోళాన్ని సృష్టించారు. సో వార్నింగ్ ఇస్తూ ఉన్నారు డిఎస్పీ. బాధిత మహిళపై కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బాధితులు ఎక్కడున్నారు అన్న దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 2-3 టీమ్స్ విస్తృతంగా గాలింపు చేస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి శంకర్ జాయిన్ అవుతున్నారు మనతో. ఓవర్ టు యు శంకర్. రైట్, మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. శంకర్, విశారదన్ మహారాజ్ పాత్రపై డౌట్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలీసులు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, ఒకసారి డీటెయిల్ గా చెప్పండి. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో జరిగినటువంటి విషాదంపై పూర్తి అప్డేట్ వచ్చింది. ఇప్పటికే పోలీసులు దీనిపై చాలా క్లియర్ గా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైతే పాపపై దాడికి పాల్పడ్డారో, పాపకు సంబంధించినటువంటి అంశంలో ఇబ్బందులు ఎదుర్కొని ఎవరిపైతే ఆరోపణలు వస్తున్నాయో వారికి సంబంధించి 4గురిని అరెస్ట్ చేశామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు దీని మీద గత 4-5 రోజులకు కూడా ఒక రాజకీయ రగడ అనేది నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకుంది. మొత్తంగా వివిధ కుల సంఘాల నేతలతో పాటు పార్టీ నేతలంతా కూడా వచ్చి ఒక పాప కారణానికి, మృతికి కారణమైనటువంటి ఎవరైతే కారకులు ఉన్నారో వారిని శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ధర్నాల కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ దీని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఉందని చెప్తూనే చనిపోవడానికి కారణం ఏం తేలుస్తూ ఉన్నారు? గొడవ మధ్యలో చనిపోయిందా, ముందే అనారోగ్యంతో ఏమైనా చనిపోయిందా? ఎస్, అంటే దీనికి సంబంధించి ఇప్పటికే పాప మృతదేహం డెడ్ బాడీకి ఏదైతే పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది, ఆ నివేదికలో పాప అంతర్గతంగా బహిర్గతంగా ఎలాంటి గాయాలు లేవని చెప్పి కూడా పోస్ట్ మార్టం నివేదిక తేల్చి చెప్పింది. అయితే పసిపాప మరణం కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కాబట్టి దాన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కు పంపారు. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో పూర్తి నివేదిక రానున్నట్టు చెప్తున్నారు. కానీ ఇలాంటి క్రమంలో మొత్తంగా ఇదంతా కూడా రాజకీయ దుమారం లేపింది. ఒకవైపు కుల వివక్షత వల్లే ఇదంతా చోటు చేసుకుందని చెప్పి కూడా జేఏసీ సంఘ నాయకులు కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఒక లేటెస్ట్ గా ఒక ఈ కోణంలో ఒక ట్విస్ట్ అనేది నెలకొంది. ఎందుకంటే నిన్న సాయంత్రం పాపకు సంబంధించినటువంటి తల్లిదండ్రులను విశారదన్ కు సంబంధించినటువంటి అనుచరులు ఇద్దరు వాళ్ళు అక్కడ నుండి హైదరాబాద్ కు తరలించారు. వాళ్ళు గత 4-5 రోజులుగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో వాళ్ళు ధర్నా చేస్తున్నారు తమకు న్యాయం కావాలంటూ కూడా. కానీ ఉన్నటువంటి వీరిద్దరిని ఇక్కడ నుంచి హైదరాబాద్ కు ఎందుకు తరలించారని కూడా పూర్తి స్థాయిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు డిఎస్పీ కూడా ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి దీని మీద చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరినైతే పాప తల్లిదండ్రులను ఇక్కడ తీసుకువెళ్లిన వ్యక్తులు ఇద్దరిని వారికి గుర్తించాము, వారు బ్రెజాకారులో పాప తల్లిదండ్రులను అక్కడ నుంచి తీసుకువెళ్లారు కాబట్టి వారికి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యతలు వారే వహించాలని. మరోవైపు పాప తల్లికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పైన కూడా పలు అనుమానాలు రేకెత్తాయి. దీనికి సంబంధించి ఆర్డీఓకు ఒకవైపు కలెక్టర్, మరోవైపు ఎస్పీలు కూడా ఆదేశాలు జారీ చేశారు. పాపకు సంబంధించినటువంటి తల్లి కులానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వాలని. దీనికి సంబంధించి ఆర్డీఓ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఇప్పటికి దీనికి సంబంధించి పాపకు సంబంధించినటువంటి తల్లి ఎస్సీ కాదు బీసీఏ అని చెప్పి కూడా నిర్ధారించారు. సరే, కులాలు పక్కన పెడితే పాప మరణం అనేది ఇక్కడ చాలా అందరినీ ఆలోచింపజేసే అంశం. ఎందుకంటే కులాలు అనేది సాధారణంగా కామన్, కానీ ఎస్సీ అంటూ కూడా కొంత దీని మీద కొంత చర్చ జరిగింది కాబట్టి దీన్ని క్లారిటీ ఇస్తున్నాం తప్ప పాప మరణాన్ని ఒక కులానికి అంటిపెట్టే వ్యవస్థ కాదంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజెంట్ అయితే తల్లిదండ్రులు ఇక్కడ లేరు. ఒకవైపు విశారదన్ మాత్రం డీజీపీని కలవడానికి మేము హైదరాబాద్ వాళ్ళని తీసుకొచ్చామని చెప్తున్నారు. మరి ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఎందుకు తీసుకెళ్లాలనేది కూడా పలు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ వారికి ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మేము అండదండలు ఇస్తున్నాము, వారికి న్యాయం కలిగేలా పూర్తిగా మేము ప్రయత్నిస్తున్నామని ఒకవైపు పోలీసులు చెప్తున్న క్రమంలో నిన్న సాయంత్రం ఉన్నటువంటి హడావుడిగా ఇక్కడి నుంచి వారిని తీసుకువెళ్లడం పైన సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. మరోవైపు పాప తల్లి కూడా బీసీఏ కులం, అంటే బీసీఏకు సంబంధించినటువంటి ఉపకులాల్లో ఒకరు, కానీ ఎస్సీలని చెప్తూ చాలా వరకు దీన్ని రాగదాంతం చేశారు.
కాబట్టి ఒక చిన్నారి పాప మరణాన్ని ఈ విధంగా కులానికి అంటగట్టడం పద్ధతి కాదు. కులానికి సంబంధించినటువంటి అంశాల్లో చేర్చొద్దు. ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చూడాల్సినటువంటి అంశం. చిన్నారి కాబట్టి, చిన్న ముక్కుపచ్చలారని చిన్నారి కాబట్టి ఎవరు రాజకీయం చేయొద్దు. దాన్ని ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా పాప మరణానికి ఎవరు కారణమైనా వారిని ఖచ్చితంగా పాప ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? ఎస్ మరి పోస్ట్ మార్టం అంటే సాధారణంగా పాప మరణం తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించి ఆ నివేదిక తెప్పించారు. కానీ దాంట్లో ఎక్కడ కూడా గాయాలు లేవని చెప్పి ఆ నివేదిక వచ్చింది. కానీ దాని మీద పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సి ఉంది. దీని చిన్నారి మరణం కాబట్టి ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించారు దీనికి సంబంధించి. ఈ రోజు సాయంత్రం వరకు ఎఫ్ఎస్ఎల్ కు సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా రానుంది. అంటే దీంట్లో మరేమైనా కొత్త విషయాలు బయటపడనున్నాయా? ఆ యొక్క గొడవలో పాపకు సంబంధించి తోపులాటలో ఏదైనా జరిగిందా? పాప మరణాన్ని అసలు ఏ విధంగా జరిగింది? పాపకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులతో పాప మరణం పొందింది అనేది కూడా స్పష్టంగా ఇంకా తెలియాల్సి ఉంది. కానీ మొత్తంగా దీన్ని 4-5 రోజులుగా ఈ రాజకీయ రగడంతా కూడా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతుంది. స్థానికంగా ఉన్నవారు కావచ్చు, పోలీసులు ఒకటే చెప్తున్నారు, పాప మరణించింది, పాప మరణానికి కారణమైన వారిని ఎవరిని వదిలిపెట్టద్దు. కానీ దీంట్లో కుల వివక్షత తీసుకురావద్దు. ఎందుకంటే వారికి న్యాయం జరగాలంటే కేసు అనేది చాలా క్లియర్ గా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఎవరు కూడా దీన్ని ఇబ్బందులు పక్కదారి పట్టించొద్దని చెప్పి జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీ చెప్తున్నాడు. మరి ఈ క్రమంలో ఇది ఎటువైపు వెళ్తుంది? విశారదకు సంబంధించినటువంటి 2 వ్యక్తులు వారి తల్లిదండ్రులను హైదరాబాద్ కు తీసుకువెళ్లారు. ఇది ఎటువైపు దారి తీస్తుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి రైట్ శంకర్, థ్యాంక్ యూ సో మచ్.